హాయ్. సో ఈరోజు ఈ వీడియోలో వడ్డీ లెక్కలు ఎట్లా చేయాలో నేర్చుకోబోతున్నాం. సో ఇక్కడ వడ్డీ లెక్క క్వశ్చన్ ఏంటంటే ప్రశ్న 10,000 అప్పు అండ్ 1.5 వడ్డీ అండ్ తారీఖు వచ్చేసి తేదీ 25/6/2018. సో ఈ వడ్డీ లెక్కని ఈరోజు డేట్, సో టుడే డేట్ ఈజ్ 25/5/2022. ఈ తేదీకి ఇక్కడ తీసుకున్న తేదీకి వడ్డీ ఎంతో ఇప్పుడు చేయబోతున్నాం మనం. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనం టైం అనేది కనుక్కోవాలా. సో ఇక్కడ టైం ఎట్లా కనుక్కోవాలంటే, సో ఈరోజు డేట్ అంటే మనం తీర్పే వడ్డీ అనేది తీర్పే డేట్ అంటే ఆ రోజు డేట్ వేసి నెక్స్ట్ తీసుకున్న తేదీ. సో ఇక్కడ తీసుకున్న తేదీ అంటే 25/06/2018. సో ఇక్కడ మనం డేస్ వైజ్గా రావాలా. సో ఇక్కడ నాకు 25కి 25, ఇక్కడ డేస్ అనేది నాకు 0 ఉంది కాబట్టి నేను ఇక్కడ 0 వేసుకోవటం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ నేను 0 వేసుకున్నా. నెక్స్ట్ మంత్స్లో నాకు ఇక్కడ పైన అనేది 5 ఉంది, నెక్స్ట్ ఇక్కడ కింద అనేది 6 ఉంది కాబట్టి ఇక్కడ నాకు ఏం పోదు కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఒక ఇయర్ 1 ఇయర్ని నేను బారో తెచ్చుకుంటున్నా. 1 ఇయర్లో ఇక్కడ మనకి 1 ఇయర్ ఇక్కడికి పోతే 12 మంత్స్ వచ్చింది. సో 12 + 5 ఓకే 13, 14, 15, 6. సో మనకి ఇప్పుడు 12 + 5 17 మంత్స్ అనేది వచ్చింది. ఓకే, సో 17 మంత్స్ 12 + 5 ఎందుకు 12 వేసిందంటే 1 ఇయర్లో 12 మంత్స్ ఉంటాయి కాబట్టి ఇది. సో అప్పుడు నాకు ఇక్కడ 21 అనేది ఉంటుంది. ఓకే, 1 ఇయర్ అనేది నేను బారో తెచ్చుకున్నా కాబట్టి 12 మంత్స్. సో 12నంగా మనకి 12 + 5 సో 17 అనేది వచ్చింది. సో 17లో నంగా 6 పోతే, సో 17 నంగా 6 పోతే మనకి అనేది 11 అనేది రావటం జరిగింది. నెక్స్ట్ 21 మైనస్, సో 2021 అండ్ 2018. సో ఇక్కడ మనకి ఇయర్ అనేది 3 ఇయర్స్ అనేది ఉంటుంది. ఓకే, 2018 to 21. సో ఇక్కడ మనకి 20 నంగా 18 తీసేస్తే సో 3 ఇయర్స్. సో ఇది మనకి టైం. సో ఇట్లా మనం వడ్డీ లెక్క వేసేటప్పుడు ఈ టైం అనేది పర్ఫెక్ట్ చేయాలి ఫస్ట్. ఇది స్టెప్ 1. నెక్స్ట్ సో ఇక్కడ మనకి 3 ఇయర్స్, నెక్స్ట్ 11 మంత్స్ ఉన్నాయి. సో 3 ఇయర్స్ 11 మంత్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే, సో ఇక్కడ టోటల్గా 3 ఇయర్స్లో సో మనకి 1 ఇయర్కి 12 మంత్స్ కాబట్టి 3 ఇయర్స్కి ఎన్ని అవుతాయి మంత్స్, 36. 12 × 3 36 మంత్స్. నెక్స్ట్ 11 మంత్స్. సో ఇక్కడ నాకు టోటల్ వచ్చేసి 6, 7 and 3 47 మంత్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ఇది 47 మంత్స్. ఈ 47 మంత్స్కి మనం ఇప్పుడు వడ్డీ అనేది లెక్కేయాలి. ఓకే, టోటల్ ఇక్కడ వచ్చేసి టైం వచ్చేసి మనకి ఎంత ఉంది, 47 మంత్స్. ఈ 47 మంత్స్కి మనం వడ్డీ అనేది చేయాలి. సో మనం ఇప్పుడు టైం అనేది లెక్కించినాం. సో టైం లెక్కేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 10,000కి 1.5 వడ్డీ కనుక్కోవాలి. సో ఇక్కడ మనకి ఎంత ఉంది, 10,000. ఓకే, ఈ 10,000ని సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే డివైడెడ్ బై 100 చేయాలి. ఓకే, ఏది ఇచ్చినా 50,000 ఉన్నా 1 lakh ఉన్నా ఎంత మనీ అప్పు తీసుకున్నా ఫస్ట్ దాన్ని డివైడెడ్ బై 100. ఓకే, సో నేను డైరెక్ట్గా డివైడెడ్ బై 100 ఇక్కడనే చేసిన. ఓకే, ఇంకా మనకి ఇప్పుడు ఎంత మిగిలింది, 100 వచ్చింది ఆన్సర్ ఇక్కడ. సో 100 ఇంటూ ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ 1.5 కాబట్టి వడ్డీ దీన్ని 1.5తోని ఇంటూ చేయాలి. ఓకే, 1.5తోని వడ్డీ కాబట్టి 1.5 చేయాలి. సో నాకు ఇక్కడ 100 × 1.5 500 500 5 ఇంటూ 0 0 and 1. సో 150.0 అనేది వచ్చింది నాకు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ 150.0 అనేది 1 నెలకు వచ్చింది నాకు. ఓకే, 1 మంత్కి నాకు ఎంత వచ్చింది, 150.0 అంటే 150. ఓకే, సో ఇక్కడ నాకు 150 వచ్చింది. ఇప్పుడు నాకు ఎంత ఉంది, 47 మంత్స్కి నాకు టోటల్ వడ్డీ ఎంత అంటే 47 × 150. ఓకే, సో 47 × 150
సో మరి నాకు డైరెక్ట్గా నేను క్యాలిక్యులేషన్ వేస్తే ఇక్కడ చూడండి 150 ఇంటూ 47, సో 0, 35, 10, ఓకే 8, 9, 10. నెక్స్ట్ 4 0 0, 4 5 20, 4 5 6, ఓకే. సో 7 0 5 0, ఈజ్ ఇట్ క్లియర్? 6 7 and 0 5. సో ఇక్కడ నాకు టోటల్గా 47 మంత్స్కి వడ్డీ అనేది టోటల్ మొత్తం వడ్డీ ఈక్వల్ టు 7,050 రూపీస్. సో 7,050 రూపాయలు అనేది నాకు ఇక్కడ వడ్డీ అనేది రావటం జరిగింది, ఓకే. సో ఇక్కడ 7,050 రూపాయలు వడ్డీ అనేది ఇక్కడ రావటం జరిగింది. ఇప్పుడు టోటల్ అమౌంట్ ఎంత అంటే, సో ఇప్పుడు మొత్తం వీడు ఎంత అప్పు తీర్చాలంటే ఇక్కడ సో 10,000 ప్లస్ 7,050. సో మొత్తం ఎంత అయింది ఇక్కడ నీ క్యాలిక్యులేషన్ వేస్తున్నా, ఇక్కడ కూడా చూడండి. సో 17,050, 17,050 రూపీస్ అనేది ఇక్కడ క్లారిటీగా వడ్డీ అనేది వచ్చింది. సో ఇట్లా సింపుల్గా వడ్డీ లెక్కలు అనేది డైరెక్ట్గా చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఓకే. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. సో 10,000 అప్పు తీసుకుంటూ 1.5 రూపీస్ వడ్డీ. నెక్స్ట్ డేట్ వచ్చేసి 2018, ఇక్కడ డేట్ వచ్చేసి ఇక్కడ 25/5/2022. సో ఈ రోజు డేట్ తీసుకున్న అంటే ఇచ్చే రోజు మనీ మొత్తం ఇట్లా తీర్పే రోజు ఆ రోజు. సో నెక్స్ట్ ఇది వడ్డీ ఇది, ఓకే. సో 0 అండ్ మనం ఎప్పుడన్నా డేస్ కాంచి రావాలా, మనం క్యాలిక్యులేషన్ వేసేటప్పుడు నెగిటివ్ చేసేటప్పుడు డేస్ కాంచి రావాలా. సో ఇక్కడ నాకు 5 మంత్స్ ఉంది, ఇక్కడ 6 మంత్స్ ఉంది, ఇక్కడ పోదు కాబట్టి నేను అనేది 12 మంత్స్ని 1 ఇయర్ని ఇక్కడ తీసుకొని వచ్చిన 1 ఇయర్ని ఇక్కడ తీసుకొని వస్తే 12 మంత్స్ అయినాయి కాబట్టి నేను 11, ఓకే. సో ఈ 3. సో ఇప్పుడు నాకు 3 ఇయర్స్ అంటే 36 మంత్స్ అండ్ 11 మంత్స్, ఈ రెండు యాడ్ చేస్తే 47, టోటల్ 47 మంత్స్ మనకు టైం అనేది, ఓకే. ఈ టైంలో నేను వడ్డీ ఎంత అయిందో కనుక్కోవాలి. సో మనకి ఎప్పుడన్నా ఫస్ట్ ఇక్కడ వడ్డీ లెక్క వేసేటప్పుడు ఎంత వడ్డీ తీసుకుంటే దాన్ని డివైడెడ్ బై 100 చేయాలా. డివైడెడ్ బై 100 చేసి మనకి వచ్చిన వాల్యూ నాకు ఇక్కడ డివైడెడ్ బై 100 చేస్తే 100 వచ్చింది ఇంటూ వడ్డీ వేయాలి. ఇక్కడ మనకి వడ్డీ ఎంత అంటే 1.5 రూపీస్, 1.5 చేసిన, ఓకే. సో 1.5, సో 100 ఇంటూ 1.5 చేస్తే నాకు ఒక నెలకి ఇప్పుడు ఇట్లా చేసినప్పుడు 1 మంత్కి 150 అనేది వచ్చింది. ఈ 1 మంత్ 150కి సో నాకు 1 మంత్కి 150 వచ్చింది ఇది. సో నెక్స్ట్ టోటల్ 47 మంత్స్కి ఎంత, 47 ఇంటూ 150. సో ఇక్కడ నేను క్యాలిక్యులేషన్ అయితే 47 ఇంటూ 150 వేస్తే నాకు 7,050 రూపీస్ అనేది వచ్చింది. ఈ 7,050 రూపీస్ అనేది టోటల్ వడ్డీ. సో మనకి ఇప్పుడు ఆ రెండు యాడ్ చేయాలా, యాడ్ చేస్తే 17,050 రూపీస్, ఓకే. సో ఇది టోటల్ వడ్డీ లెక్క ఎట్లా చేయాలనో. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్.